నమస్కారం. మీరు చూస్తోంది స్పాట్లైట్ టీవీ. నేను మీ యాంకర్ సుధాకర్ శాస్త్రి. ముందుగా ఈరోజు 15 మార్చి 2026 ఆదివారం పంచాంగ విశేషాలు మరియు రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈరోజు కృష్ణపక్షం ద్వాదశి రాత్రి 10:12 వరకు ఉంటుంది. తరువాత త్రయోదశి ప్రారంభమవుతుంది. ఈరోజు ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:20 వరకు ఉంటుంది. ఆ తరువాత శతభిషం నక్షత్రం ప్రారంభమవుతుంది. సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 6:24. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఈరోజు అమృత కాలం మధ్యాహ్నం 1:40 నుంచి 3:05 వరకు ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈరోజు రాశి ఫలాలు మేషరాశి. ఈరోజు పనుల్లో కొంత ఒత్తిడి ఉండొచ్చు. సహోద్యోగులతో సహకారం అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృషభ రాశి. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. కొత్త అవకాశాలు రావచ్చు. మిథున రాశి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరం. ధైర్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. ఆర్థికంగా కొంత లాభం కనిపిస్తుంది. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. సింహరాశి. పనిలో ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. కన్యరాశి. కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. తులారాశి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ధనుస్సు రాశి. ప్రయాణాలు చేసే అవకాశముంది. ముఖ్యమైన నిర్ణయాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. మకర రాశి. పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కుంభరాశి. కొత్త ఆలోచనలు విజయాన్ని తీసుకువస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీనరాశి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా కొంత లాభం ఉంటుంది. నమస్కారం. ఇవి ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. మరిన్ని తాజా వార్తలు మరియు ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ కలుద్దాం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు రేపటి పంచాంగం మరియు రాశి ఫలాలతో వస్తాము. మా స్పాట్లైట్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.